నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు చాలా సీరియస్గా ఉన్నారు. సరే, దేనికి సంబంధించి అనేది మాట్లాడుకోవాలంటే మనకు తెలుసు వైసీపీ వాళ్ళు మహిళల పట్ల ఎంత నీచమైన చూపు చూస్తారు అనేది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి, కోడళ్ళకి, చెల్లెళ్ళకి, తల్లులకి కూడా విలువ ఉండదు. వాళ్ళని ఆస్తుల కోసం కోర్టులకు లాగుతారు, లేదంటే వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తారు. మహిళా నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారు, లేదంటే లైంగికంగా వేధిస్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మహిళా నాయకులు ఉంటారో, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళ మీద నీచమైన భాషను ప్రయోగిస్తూ వాళ్ళ గురించి చాలా దారుణంగా మాట్లాడలేని, రాయడానికి వీలులేని పదజాలంతో విర్రవీగుతూ ఉంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, అధికారం దిగిపోయిన తర్వాత కూడా అదే చేశారు. సరే, ఇప్పుడు మనం డీజీపీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకైనా సీరియస్గా ఉన్నారు అంటే, రీసెంట్గా శ్రీకాకుళంలో ఒక మహిళా ఎస్ఐ మీద వైసీపీ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అనేది మనందరం చూసాము. ఆ వీడియో చూశాక ఇంకా నీచమైన పనులు ఏమైనా ఉన్నాయా ఇంతకన్నా మించినవి అనే విధంగా మరి నారా లోకేష్ గారు కూడా దీని మీద స్పందించారు. స్త్రీల మీద ఇలాంటి ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు తీసుకునే యాక్షన్తోనైనా వైసీపీ వాళ్ళకి బుద్ధి వస్తుందా, లేదు అంటే మేము మారము, మేము ఇలానే ప్రవర్తిస్తాము అంటే ఇంక ఇదే విధంగా ఉంటారా? డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ తో ఏ విధంగా ప్రవర్తించారు అనేది చూసిన తర్వాత కేవలం సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళకే కాదు, పోలీస్ యూనిఫామ్ లో ఉన్న మహిళలకు కూడా భద్రత లేదు వైసీపీ వాళ్ళ దగ్గర నుండి అని చెప్పేసి క్లియర్ గా అర్థమైంది. మరి ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అన్నారు. ఈ యాక్షన్ తోనైనా వాళ్ళకి బుద్ధి వస్తుందా, లేదు అంటే వాళ్ళు అలానే ఉంటారా? ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. అవును, పోలీస్ సంఘాలు కూడా సీరియస్ గా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కనుక యాక్షన్ తీసుకోకపోతే సరైనటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పోలీసులు అంటే అసలు లెక్కలేనితనం ఉంటుంది. ఖచ్చితంగా యూనిఫామ్ లో ఉండేటువంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. ఆ రెస్పెక్ట్ లేకపోగా తిరగబడి కొట్టేటువంటి పరిస్థితికి, దాడి చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే పోలీసులు ఎందుకుంటారు? పోలీస్ మాన్యువల్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రభుత్వాల్లో అనేక విభాగాలు ఉంటాయి. మిగతా విభాగాలకి పోలీసు విభాగానికి చాలా డిఫరెంట్ మాన్యువల్. వాళ్ళు క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే పై ఆఫీసరు ఏది చెప్తే అది చేస్తారు అంతే, బ్లైండ్గా చేస్తారు అంతే, చేయాల్సింది అది. అలా ఉంటుంది వాళ్ళ మాన్యువల్. అంత క్రమశిక్షణ గల డిపార్ట్మెంట్ అది. మిగతా డిపార్ట్మెంట్లకు అంత ఉండదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి సెలవులు ఉంటాయి, రకరకాలుగా టూర్లు వెళ్ళొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి సెలవులు అంత ఈజీగా ఇవ్వరు. అత్యవసరం అనిపిస్తే ఇమీడియట్గా మీరు రమ్మంటారు, రావాల్సిందే. 24/7 డ్యూటీ చేయాల్సిందే. ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయారు అనుకోండి, రైతుల మూల కాపలా కాస్తారు వాళ్ళు, పోలీసులు. తప్పదు వాళ్ళకి. అది వాళ్ళ మాన్యువల్లో ఉండేటువంటి డ్యూటీ ప్యాటర్న్ అది. సో కాబట్టి ఇప్పుడు ఆ హయ్యర్ ఆఫీసరు ఏది చెప్తే చేస్తారు, అదంతే. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడు ఇంకా కాకపోయినప్పటికీ విపక్ష నాయకుడిగా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి ఏంటి అనేది హైయర్ అఫీషియల్స్ ఏది చెప్తే అది చేస్తారు అంతే. బారికేడ్స్ పెట్టండి, డైవర్షన్ చేయండి అని చెప్తే డైవర్షన్ చేసేస్తారు. అందుకే వాళ్ళకి వాకీ టాకీలు ఉంటాయి, ఎప్పుడు వింటూ ఉంటారు. సో గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ, లేదా సిఐలు కానీ, లేదా డిఎస్పీలు కానీ, వీళ్ళు ఏం చేస్తారు? ఐపీఎస్ ఆఫీసరు ఎస్పీ ఏది చెప్తే అది చేస్తారు. ఎస్పీ ఆయన పైన ఆఫీసర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆ తర్వాత ఉండేవాళ్ళు ఆ పై ఆఫీసర్ ఏది చెప్తే అది చేస్తారు. అల్టిమేట్గా డీజీపీ ఏది చెప్తే అది చేస్తారు. ఇది ప్రోటోకాల్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళారు. శ్రీకాకుళం నుంచి ఆయన అక్కడ రావాలి, ఎక్కడికి? సిదిరి అప్పలరాజు జైల్లో ఉన్నటువంటి శ్రీకాకుళానికి రావాలి విశాఖపట్నం నుంచి. ఆయన వస్తున్నారు, రోడ్డు మార్గం వస్తున్నారు. రణస్థలం ఏదో అక్కడి నుంచి ఏదో పెట్టినట్టున్నారు, ఏదో ర్యాలీ పెట్టిన సందర్భంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది కదా. పోలీసులకు ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత చేసేదానికి అక్కడ డ్యూటీలో మహిళా ఎస్ఐ ఉన్నారు. ఆ మహిళా ఎస్ఐని కాదని చెప్పి బారికేడ్స్ని దోసుకొని వస్తున్నప్పుడు ఆవిడ
అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలే. అక్కడ ఉన్నటువంటి ఆవిడ్ని చుట్టుముట్టి ఆవిడ్ని మరి చేతులేసి తోస్తున్నట్టు కనిపిస్తున్నాయి విజువల్స్. ఆవిడేమో ఇట్లా చేతులకి ఇట్ట పెట్టుకొని ఇలా ఆమె రక్షణ కోసం భయపడిపోయే పరిస్థితి. ఒక ఎస్ఐ దానికి ఏం చెప్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ ఎస్ఐకి కొన్ని రోజుల నుంచి బాగలేదు హెల్త్, సో ఈ రష్ ఎక్కువ ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు, ఆ జనాల్లో ఇంకేదన్నా అవుతుందని చెప్పేసి మేము చుట్టూరు రౌండ్ వేసి ఆవిడని కాపాడే ప్రయత్నం చేశాము అని చెప్పి వీడియోలు పెడుతున్నారు. అంతే తప్ప ఆవిడ మీద దాడి చేసే ప్రయత్నం మేము చేయలేదు, ఆవిడ టచ్ చేసే ప్రయత్నం కూడా మేము చేయలేదు అని చెప్పి చెబుతున్నారు. విజువల్స్లో చాలా క్లియర్గా ఆవిడ తోసేసే విజువల్స్ ఉన్నాయి. కానీ దానికి వివరణ ఏం చెప్తున్నారు, ఆవిడ రక్షించే ప్రయత్నం చేసాం మేము అని చెప్పి చెబుతున్నారు. అంటే మాపు వచ్చేసి ఆమె పైన పెడితే ఇబ్బందులు పడుతుంది, ఆవిడకి అసలే కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదు అనేటువంటి విషయం మాకు తెలుసు. మరి ఆ లాజిక్ కింద ఆమెకు ఆరోగ్యం బాగలేకపోతే డ్యూటీ కిందకి వస్తారు, డ్యూటీకి రారు కదా. ఆమెకు ఆరోగ్యం బాగాలేని సంగతి మాకు తెలుసు, మేము ఆమెను రక్షించడానికి చుట్టూ రౌండ్ వేసామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకుంటే 2-3 సంఘటనలు జరిగింది. ఒకసారి ఉత్తరాంధ్రలోని సిఐని కొట్టారు, తలపగిలింది. తలపగిలితే సిఐ చేత ఏం చెప్పించారు తెలుసా? అప్పుడు అది పొడుచుకొని పక్కన ఏదో పొడుచుకొని దెబ్బ తగిలింది, వాళ్ళు కొట్టలేదు అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగబడి కొడితే, కానీ వాళ్ళు కొట్టారని చెప్పకుండా సిఐ ఏం చెప్పాడు, ఇన్స్పెక్టరు నేనే తట్టుకొని పడి దెబ్బ తగిలింది అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు 2010 నుంచి 2024 మధ్యలో 4-5 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే పోలీసులో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగబడి కొట్టినప్పటికి కూడా అప్పట్లో వాళ్ళకై వాళ్ళే కొట్టుకున్నాం అని చెప్పి కూడా చెప్పారు. తట్టుకొని పడ్డామని ఒకళ్ళు, మాకై మేమే డ్యూటీ చేసేటువంటి క్రమంలో దెబ్బలు తగిలించుకున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు, ఆమెకు రక్షణ కల్పించడానికి మేము ఆ విధంగా రౌండ్ వేసామని చెప్తున్నారు. మరి ఆ చేతులు వేసిన వీడియోలు అదే ఇప్పుడు ఆ చేతులు వేసిన అవన్నీ చూసిన తర్వాత డీజీపీ గారు సీరియస్ అయ్యి కేసు బుక్ చేయమన్నారు. దాంతో ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ ఎవరో రవికుమార్ పేరు ఉంది, ఆయనతో పాటు ఒక 20 మంది పరారులో ఉన్నారు. ఇప్పుడు పరారయ్యేలాగా వెసలుబడి కల్పించారు అనేది ఇంకోటి వస్తుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో కూడా వాళ్ళ అనుచరులు ఉన్నారు కదా. సో అందుకని అది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఒక ఎస్ఐని కొడితే, ఎస్ఐ మీద కొట్టబోతే, లేదంటే ఆమె మీద దాడి చేయకపోతే పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అని అంటే వాళ్ళు పారిపోయేలాగా అవకాశం ఇచ్చుంటారు. లేకపోతే వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమైంది పోలీసులకి. కలుగులో ఉన్న ఎలుకను కూడా బయటికి తీసుకొస్తారు పోలీసులు తలుచుకుంటే. అందుకే డీజీపీ గారు సీరియస్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయమని చెప్పి ఆముదాల ఇన్ఛార్జి ఆయనతో పాటు 20 మంది ఎవరైతే ఆ చుట్టూరు రౌండ్ వేశారో ఆ ఎస్ఐ మీద దాడి చేయడానికి వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయమని చెప్పారు. ఎందుకు అసలు ఆ సంఘటన ఎందుకు జరిగింది తెలుసా? సిదిరి అప్పలరాజు జైల్లో ఉన్నాడు, ఆయన్ని తోటి ములాఖత్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ములాఖత్ అయ్యారా? కాలా. ఎందుకు కాలేదు? టైం అయిపోయిన తర్వాత వచ్చారు అన్నారు. టైం అయిపోయింది. ఎందుకు టైం అయిపోయింది? రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు. రోడ్ షో చేసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి ధర్మాన ప్రసాద్ గారు, బొత్స గారు ఫోన్ చేసి 4:30 అయిపోతుంది, మీరు రండి, 5 గంటలకి జైలు టైం అయిపోద్ది అని చెప్తే ఈయన పట్టించుకోకుండా రోడ్ షో చేసేసి వచ్చేసారు. అంటే జైలు 5 గంటలకి మూసేస్తారు, జైల్లో తర్వాత ఉండదు అనుమతి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఈయన ఫోన్ చేసి చెప్పకపోతే 15 నెలలు జైలు జీవితం గడిపిన ఆయనకి జైలు తెలీదా? అంటే సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళాల, ఆడ పోయి రోడ్ షో చేసి బల ప్రదర్శన చేసి మరుసటి రోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమవుతుంది కాబట్టి ప్రజల్ని దాని గురించి పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేసి అక్కడ పోయి మహిళా ఎస్ఐ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చుట్టుముట్టి దాడి చేసే పరిస్థితికి వచ్చింది. అంటే దీన్ని బట్టి పోలీసులు అలర్ట్ కావాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే ఇప్పుడు డీజీపీ అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేసి లోపల వేయండి అని చెప్పి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.